నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి. హోదా సమితి నేతలు వెల్లడి. జగన్ ప్రభుత్వం సర్పంచులను తీవ్ర మోసం చేసింది. ప్రభుత్వంపై ఇక తిరుగుబాటు తప్పదు. జగన్ కు సర్పంచుల హెచ్చరికలు. మహాత్మాగాంధీ 72వ వర్ధంతి వేడుకలు. మహాత్ముని విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన నేతలు. నగరంలోని బీఆర్ స్టేడియం రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్లకు మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా ఇంజనీరింగ్ అధికారులను కోరారు. నేడు పొన్నూరు రోడ్లో డిఈ శ్రీధర్, ఏఈ సునీల్తో కలిసి లీకు మరమ్మతు పనులను పరిశీలించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత ఆర్సీసీ పైపుల స్థానంలో ఎంఎస్ పైపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మరమ్మతుల పనులను వేలేని త్వరగా పూర్తి చేసి యథావిధిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అభిద్ మరియు కార్పొరేషన్ సిబ్బంది, వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మహిళపై ప్రియుడు, అతని స్నేహితులు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో గత కొంతకాలంగా శంకర్రావు అనే వ్యక్తితో స్వప్న సహజీవనం చేస్తోంది. అయితే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గత రాత్రి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దాడిలో స్వప్న తీవ్ర గాయాలు కావడంతో సత్తెనపల్లి ఏరియాలోని ఆసుపత్రికి బాధితులు తరలించారు. స్వప్న పరిస్థితి విషమం కావడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి బంధువులు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా మమ్మీ పేరు స్వప్న. మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటున్నాము. కర్నూలు ఆయిల్స్ ఎదురు మా ఇల్లు. మా మమ్మీని మా డాడీ మా డాడీ సొంత డాడీ ఏం కాదు, మాతో ఇలా నార్మల్గా 13 years నుంచి ఉంటున్నాడు. మమ్మల్ని పెంచుకోవాలని చెప్పి నన్ను పెంచుకోవాలని చెప్పి ఉంటున్నాడు. తర్వాత మా మమ్మీకి మనీ ఇస్తానని చెప్పి మా మమ్మీని తీసుకెళ్ళి బాగా డ్రింక్ చేసి కొట్టాడు, చంపాలని చూశాడు, చీరతో ఊరేయాలని చెప్పి చూశాడు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు, ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఉంటాడు. ఆయన ఇంకొక ఆయన ఎవరు రెంటపాలైన అంట. వాళ్ళిద్దరు కలిసి మమ్మీని చంపాలని చూశాడు. ఇంక నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండగా తాగొచ్చి బాగా నన్ను కూడా చంపాలని చూసేలోపు అన్నయ్య వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి ఇంకా మా మమ్మీ అక్కడ ఉందని చెప్పి తీసుకెళ్లారు. ఇంకా అక్కడ మా మమ్మీని చూసి ఇంకా హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చాను. దివ్యాంగులకు అందుబాటులో ఉండే మరియు సమ్మిళిత ఎన్నికల ప్రక్రియ కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా స్థాయి మరియు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఎన్నికలలో దివ్యాంగుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మరియు జిల్లాల మధ్య మంచి పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో అదనపు సీఈఓ ఎంఎన్ హరీందర్ ప్రసాద్తో పాటు కమిటీ సభ్యులైన రాష్ట్ర శిశు సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, విద్య, రోడ్లు, భవనాల శాఖల అధికారులు, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, రాష్ట్ర బదిరుల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రం విడదీసిన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు ప్రతిపక్ష హోదాలో బీజేపీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట దాటవేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు అన్నారు. నేడు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగాల అజయ్ కుమార్ మరియు మల్లికార్జునరావులు మాట్లాడారు. బీజేపీ నేతలు వెంకటేశ్వర స్వామి సాక్షిగా మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేక కుమిలిపోతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా అడగకపోతే ఏ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు. రాష్ట్రంలో జగన్కు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. హోదా కోసం సిపిఐ మొదటి నుంచి పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ఫైనాన్స్ కమిషనే కదా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ చెప్పినప్పుడు మరి అదెందుకు మరి ఆంధ్రప్రదేశ్ హక్కుగా ఒక సహజ వాయువు దక్కనీయకుండా మరి ఇక్కడి నుంచి తరలించుకుపోయి గుజరాత్ ప్రాంతాల్లో ప్రత్యేక తరగతి హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి బీజేపీ నాయకుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు రాజ్యసభ సాక్షిగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓట్లాడటానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు పరమ భక్తుడని చెప్పుకుంటూ ఉంటాడు. ఉపవాసాలుండి రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నానని చెప్పి రామాలయాన్ని ప్రారంభోత్సవం కూడా చేశాడు. అలాంటి వీరభక్తుడు వెంకటేశ్వర స్వామి పాదాల మీద ఒట్టేసి ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక నిధులు, విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఇస్తాను, నన్ను నమ్మండి, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసని చెప్పాడు నరేంద్ర మోడీ. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు మనకి ప్రత్యేక తరగతి హోదాకి మొండి చేయి చూపించడం అనేది జరిగింది. ఆ తర్వాత సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే అమరావతికి శంకుస్థాపన చేశాడు రాజధానికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు పల్లవిని అందుకొని రాజధాని లేని రాష్ట్రంలాగా ఈ రాష్ట్ర ప్రజలు కుమిలిపోతూ ఉంటే కనీస బాధ్యత లేనటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో యువత భవిత అంధకార బంధనం అయిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే ఈ రోజున ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల నిరసన దీక్షల్ని చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పకుండా ఏ పార్టీకి ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు కూడా లేదని చెప్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో బాబు గెలిచినా, లేకపోతే పవన్ గెలిచినా, జగన్ గెలిచినా అందరూ నా వాళ్ళే అని విర్రవిగుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు, నరేంద్ర మోడీ కాదు, వీళ్ళిద్దరూ మాకు అవసరం లేదని ప్రజల ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం ప్రత్యేక తరగతి హోదా కోసం పోరాడే దాంట్లో భాగస్వాములు కావాలి. సిపిఐ ప్రారంభం నుంచి ఈనాటి వరకు ఈ ఉద్యమంలో అత్యంత కీలక భూమికని పోషిస్తూ హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్ పోరాటాల్లో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశించేటప్పుడు అక్కడ నేలను ముద్దాడి ప్రజాస్వామ్య విలువలని కాపాడుతారని ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఆనాటి పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా తొంగలో తొక్కాడో గత 10 సంవత్సరాలుగా మనం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు పరచడంలో తాత్సారం చేస్తున్నటువంటి ఆయన వైఖరిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మన పొరుగునే ఉన్నటువంటి రామాయపట్నం మేజర్ పోర్టుని నిర్మించడానికి అడ్డం పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా
ఈ రాష్ట్ర ప్రభుత్వమే దానికి ప్రధాన కారణం అన్నది విషయాన్ని కూడా నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి ఇస్తానన్నటువంటి నిధులను ఇవ్వకుండా మోసం చేసినటువంటి వైఖరిని కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో మనకి మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి దానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు పలుకుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా. గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను గ్రామ పంచాయతీల్లో విలీనం చేసి సర్పంచ్లను ప్రభుత్వం పనిచేయమనడం నిరసిస్తూ సర్పంచులు నిరసన దిగారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే నిరసనని ఇంకా ఉధృతం చేస్తామని అన్నారు. మైనింగ్ సెస్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, తలసరి గ్రాంట్, నీటి తీరువ, ఇసుక సీనరేజీ నిధులు, రిజిస్ట్రేషన్ ఫీజులు మొదలైన గ్రామ పంచాయతీ వాటా నిధులు వెంటనే జమ చేయాలని తెలిపారు. అంతేకాకుండా గ్రామ స్వరాజ్య నిధులు భూస్థాపితం చేసి వాటిని దారి మళ్లిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరు శ్రీనివాసరావు మరియు పలువురు సంఘం నేతలు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం కావాలి. గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం. నా పేరు కల్లూరి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని. ప్రతిపాడు మండలం తిమ్మాపురం సర్పంచ్గా ఎన్నికైనాను. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మేము ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టాం. ఈ నిరసన కార్యక్రమం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం మీద, గ్రామ పంచాయతీల మీద ఎన్నో కలలు కానీ ఆ రోజు అంబేద్కర్ గారి చేత ఈ గ్రామ పంచాయతీల మీద గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి ఆయన రాజ్యాంగాన్ని రాయించిన వ్యక్తి. కానీ ఈరోజు గ్రామ స్వరాజ్యం అనే గ్రామ పంచాయతీల మీద గ్రామ స్వరాజ్యాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు తని పూర్తిగా మరి ఒక రకంగా చెప్పాలంటే గ్రామ పంచాయతీల మీద అతను ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి గ్రామ స్వరాజ్యాన్ని భూస్థాపితం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా మరి మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నా సరే ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి కలగాలని, మళ్ళీ మనసు మార్చాలని, ఈ సైకో తత్వాన్ని తను తీసేసి మళ్ళీ గ్రామ పంచాయతీలకు వెలుగును నింపాలని మీరైనా బుద్ధి చెప్పండి అని చెప్పేసి గాంధీ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు మారడు. సర్పంచ్ ఎన్నికలు పెట్టాడు, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాడు, మరి ఎంపీటీసీ ఎన్నికలు పెట్టి ఈ కేంద్రం ఇచ్చే 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని తను సొంత అవసరాలకు వాడుకోవడం కోసమే ఎన్నికలు పెట్టాడే తప్ప ఈ పంచాయతీల మీద ప్రేమ ఉండి కాదు. సర్పంచుల మీద, ఎంపీటీసీల మీద అతనికి ఏమాత్రం కనికరం లేదండి. అతను ఆ ఫండ్ని తీసుకొచ్చి దొడ్డిదారిని తన సొంత అవసరాలకు వాడుకొని పంచాయతీలను పనికి రాకుండా చేసి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ₹1 పంచాయతీలకు విడుదల చేయకపోయింది కాక కేంద్రం ఇచ్చిన నిధులను కూడా తను సొంత అవసరాలకి మార్చుకొని మరి కరెంటు బిల్లులు వంకతోటి పంచాయతీలను పనికి రాకుండా చేసి ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పేరు వినపడకుండా ఉండాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ చేత గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి ఇస్తూ వాళ్ళ చేత తన సొంత పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ తను నమ్ముకున్న సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను పనికి రాకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దాదాపు ఈ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పడ్డాక ఇలాంటి ముఖ్యమంత్రిని ఇక ఎవరు చూడరు, ఇక మీద కూడా చూడపోరు. ఎందుకంటే అతను పైశాచిక ఆనందం ఏంటంటే సర్పంచులు పనిచేయకూడదు, జడ్పీటీసీలు పనిచేయకూడదు, ఎంపీటీసీలు పనిచేయకూడదు, తను ఒక్కడికే పేరు రావాలి, ఈ పంచాయతీలను నాశనం చేయాలి. మరి అసలు ఈ ఆనందం ఏందో, అసలు మనస్తత్వం ఏందో, అతని సలహాలు ఎవడు చెబుతున్నాడో తెలియదు. కానీ
రాజ్యాంగాన్ని గ్రామ స్వరాజ్యాన్ని భూస్థాపితం చేసి తాడేపల్లి ప్యాలెస్లో చక్కగా ఆనందిస్తున్నాడు. ఆ ఆనందం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక దేశంలో ఒక అధ్యక్షుడు అందరినీ కాలుస్తూ ఆ బ్లడ్ ఎలా వస్తుందని అతను వీడియోలు తీసుకొని చూపిస్తాడు. మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో సర్పంచులు అనేవాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పనికి రాకుండా పోవాలి. గ్రామ స్వరాజ్యం అనేది అసలు పనికి రాకుండా ఉండాలి. అది ఎలా ఉంటుందో మురుగాలు తీయకూడదు, సైడ్లు కట్టకూడదు, బీచింగ్ వేయకూడదు, అభివృద్ధి చేయకూడదు. అది తను కళ్ళారా చూడాలని చెప్పేసి అతను పంచాయతీల మీద ఈ రకంగా దారుణమైన నిర్ణయం తీసుకొని పైచాచిక ఆనందం పొందుతున్నాడండి. ఎందుకంటే తను పాలసీ ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రిగా గెలవడంతో ప్రజావేదికలో కూర్చొని ఐఏఎస్లు ఐపీఎస్లు తోటి మీటింగ్ పెట్టి ఇది చాలా బాగుంది, ఈ కట్టింది చంద్రబాబు కదా, రేపు మీరు కూల్చేయండి అని చెప్పి 5 ప్రొక్లేమ్లతో దాన్ని కూల్చివేపిస్తూ ఆ వీడియోలు చూస్తూ అది ప్రజావేదిక ఎలా కూలిపోతుంది, దాన్ని ఎలా క్రేన్లు ధ్వంసం చేస్తున్నాయి, ఆ వీడియోని ఇంట్లో కూర్చొని చూస్తూ ఆనందించాడు. అంటే మరి ఇంకెంతకన్నా చెప్పాల్సిన పని లేదు. ఈ భారతదేశం ఎటుపోతుంది, భారతదేశంలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూసి మిగతా భారతదేశం కనుక వ్యాపిస్తే అసలు భారతదేశమే ఎటు వెళ్ళిద్దో కూడా తెలియని పరిస్థితి అండి. ఆ రోజు బ్రిటిష్ వాడు మన సంపదను తీసుకువెళ్ళటానికి ఎన్నో ప్రాజెక్టులు కట్టాడు, అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టులు కట్టాడు, రైల్వే లైన్లు వేశాడు, బ్రిడ్జిలు కట్టాడు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కన్నా కూడా భయంకరమైన గవర్నమెంట్ ఏపీలో నడుస్తుందనేది నా అభిప్రాయం. సర్పంచులు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు అన్ని రకాలుగా ఇబ్బంది ఉంది కాబట్టి సర్పంచులు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేశారు 450 కోట్లతో. అంటే ప్రజాస్వామ్యాన్ని నేను గౌరవిస్తున్నాను, దళితుల్ని నేను గౌరవిస్తున్నాను అనే సంకేతం ప్రజల్లో వదిలారు. అయితే ముఖ్యంగా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో సర్పంచ్గా ఎన్నికయ్యాం. అయితే ఆయనకి ఎంత హక్కు ఉందో మాకు కూడా అంత హక్కు ఉంది. మాకు ప్రజలకు ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో వాగ్దానాలు చేసి మేము ప్రజల్లోకి వెళ్ళి సర్పంచులుగా గెలిచాము. కానీ ప్రజల్లోకి వెళ్ళి మేము వర్క్ చేయలేకపోతున్నాం. ఫండ్స్ సరిగా లేవు. 15 ఫైనాన్స్ కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దొంగలించడం జరిగింది. ఈ దొంగలించడం వల్ల మా దగ్గర ఫండ్స్ లేకపోవడం వల్ల మేము పంచాయతీల్లో ఏ పనులు కూడా చేయలేకపోతున్నాం. కాబట్టి మేము చాలా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఎన్నోసార్లు మేము ఢిల్లీకి వెళ్ళాము. ఈ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రాష్ట్రంలో ఎన్నో ధర్నాలు చేశాము. కానీ ఫలితం లేకపోయింది. కాబట్టి మాకు దొంగలించిన డబ్బుని మాకు వెంటనే మా అకౌంట్లో వేస్తే, పంచాయతీ సర్పంచుల అకౌంట్లో వేస్తే ప్రజలకు మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియపరుచుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ భారతదేశం కుల మత ప్రాంతాల సమాహారంగా ఉండాలని మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన పోరాటం ఎంతో ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. ప్రస్తుత రాజకీయ పార్టీలని మహాత్మా గాంధీ ఆదర్శాలను ఆశయాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు హాజరయ్యారు. మహాత్మా గాంధీ లాంటి మహాపురుషుడు దేశంలో పుట్టడం నిజంగా ఈ దేశం యొక్క అదృష్టంగా భావిస్తాం. అంత మహాపురుషుడు మలయాళీని ప్రపంచంలో నేను పుట్టడం అదృష్టంగా ఐన్స్టీన్ చెప్పాడు. అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. అలాంటి మహాత్మా గాంధీ గారు మరణించి మరి ఈరోజు మరణ దినోత్సవం. ఈరోజు ఆయన యొక్క సేవల్ని, ఆయన యొక్క సిద్ధాంతాలను ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి కాలానుగుణంగా వాటిని అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మత సామరస్యం నిలబడాలన్నా, కుల మత అంతరాలు లేని, జెండర్ అంతరాలు లేని, అంటే మహిళా పురుష అంతరాలు లేని సమాజం రావాలన్నా, సమసమాజం రావాలన్నా ఈ దేశానికి మహాత్మా గాంధీ ఆలోచనలే శరణ్యంగా అందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయ సిద్ధాంతవేత్తలు అందరూ కూడా
ప్రపంచం మొత్తం కూడా మహాత్మా గాంధీ గురించి చదువుతూ ఉన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలే ఈ ప్రపంచానికి ఆదర్శంగా శాంతి సామరస్యాలు అనుకోవాలంటే శాంతి పురుషుడు మహాత్మా గాంధీ ఆదర్శాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచం అనేక చోట్ల విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలకు పరిష్కారం గాజాలో కానీ ఉక్రెయిన్లో కానీ ఇలాంటి యుద్ధాలు పరిష్కారం కావాలంటే మహాత్మా గాంధీ యొక్క ఆలోచనని ఆ శాంతి మంత్రాన్ని అందరూ పండించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ప్రపంచాన్ని ఆయన వైష్ణవ ధర్మాన్ని నమ్మాడు. ఆయన ప్రపంచం ప్రతి వ్యక్తిని ప్రేమించాలని చెప్పాడు. ఆయన ప్రతి జీవిని ప్రేమించాలని చెప్పాడు. ఆయన సాటి మనిషిని గౌరవించాలని చెప్పాడు. ఆయన కుల మతాలు చూడద్దని చెప్పాడు. ఆయన ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పాడు. మత సామరస్యానికి ఆయన జీవితం అంతా దారం పోశాడు. ఆ మత హింసను మత సామరస్యాన్ని వ్యతిరేకించేవాడు. మత ఉన్మాదులు ఆయన చెప్పారు. గాడ్సేని చెప్పాడు. ఈరోజు ఆయన చెప్పేసిన రోజు. అందువల్ల మత సామరస్యం నిలబడాలంటే మహాత్మా గాంధీ ఆలోచన ఆయన ఎందుకు త్యాగం చేశాడు, ఆయన ప్రాణాలను ఎందుకు విడిచాడు, ఆయన ఎందుకు హత్యగావించబడ్డాడో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం విలువలు ప్రతిపాదిస్తే ఏం మంచి చేయకపోతే ఆయన చెప్పారు. మత సామరస్యం కావాలన్నందుకు ఆయన చెప్పారు. కులాలు పోవాలన్నందుకు ఆయన చెప్పారు. స్త్రీ పురుష సమానత్వం కావాలని చెప్పాడు. భారతదేశం గొప్పగా ఉన్నందుకు ఆయన చెప్పారు. అలాంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలను మనం మననం చేసుకొని మరొకసారి పునర్పరిచయం చేసుకొని నేటి కాలమాన పరిస్థితులు అనుగుణంగా సిద్ధాంతాన్ని ప్రచారం చెప్పేది మా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యొక్క భావన. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మహాత్మా గాంధీ వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆయన సంబంధించిన పుస్తకాలు పంచుతూ ఉంటాం, కొత్త పుస్తకాలు రచన చేస్తూ ఉంటాం, అనేక సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం, అన్ని ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు స్వదేశీ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని ఏ స్ఫూర్తితో తీసుకున్నారు. స్వదేశీ ఆలోచనలు, స్వదేశీ వస్తువులు, స్వదేశీ ఆర్థిక విధానాలు, అన్ని విషయాల్లో స్వదేశీని స్వీకరించాల్సిన అవసరం ఉంది. విదేశీ మనకు అవసరం లేదు. స్వదేశీ ద్వారానే మనం సామరస్యాన్ని సాధించవచ్చు. స్వదేశీ సిద్ధాంతాల ద్వారానే మన ఆర్థిక పరిపుష్టి చేసుకోవచ్చు. స్వదేశీ సిద్ధాంతాల ద్వారానే మన జీవితంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ గారి ఆలోచన, ఆయన ఆలోచన తీసుకెళ్ళాలి, పునర్రచించుకోవాలి, నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. మత సామరస్యానికి ఆయన జీవితాన్ని బలిపెట్టాడు ఆయన. అందువల్ల వైష్ణవ జనతో మరి ఆయన పాట వైష్ణవం అంటే అందరిని ప్రేమించడం, వైష్ణవం అంటే ప్రకృతి ప్రేమించడం, కాలుష్యాన్ని వ్యతిరేకించడం, జీవితంలో ప్రతి జీవి బతకాల ప్రపంచంలో ప్రతి జీవి యొక్క ప్రాణానికి విలువ ఉందని చెప్పేది వైష్ణవం. ఆయన ఆచరించాడు, దానికోసం ఆయన మరణించాడు. అందుకనే ఎవరైనా ఏ మతస్థులైనా అన్ని మతస్థులు అన్ని కులాల వాళ్ళని స్వాతంత్రోద్యమం నడిపించాడు ఆయన. అందరూ కలిసిమెలిసి ఉండే ఒక మాత్రం భారతదేశాన్ని ఊహించాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శాలని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా ప్రతిలో పోనాలి, అందరూ కూడా దానికోసం పనిచేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తారు. ధన్యవాదాలు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికలను ఉద్దేశించి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండల పరిషత్ ఆఫీసులో ఈవీఎం మిషన్లను సంబంధిత అధికారులు పరిశీలించారు. ఈవీఎం మిషన్ల పనితీరు లోపాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మన ఈసీఐ ఆదేశాల ప్రకారం ఈవెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో అందరూ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవెంట్ మిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఏ పాస్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ. ఫస్ట్ ఈవెంట్ మిషన్లో ఫస్ట్ది కంట్రోల్ యూనిట్ అండి, దాని తర్వాత బ్యాలెట్ యూనిట్, దాని తర్వాత వీవీప్యాట్. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైన్, అంటే ఏ పర్సన్ అయితే ఓట్ చేస్తామో అది ఎగ్జాక్ట్గా అదే పర్సన్కి ఓట్ పోతుందా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఒక ఓటర్ జవాబుదారు మనకి ఒక ఓటు వేసామంటే అది మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. అంటే నా ఓటు నేను వేసాను అంటే ఓటర్ దానికి కరెక్ట్గా జవాబుదారు నేనే, అంతేగాని ఎవరో ఏదో చెప్పారు నా ఓటు నేను వేరే వాళ్ళకి కోరుతున్నానని ఎవరు నమ్మకూడదు. అందుకోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 మిషన్కి ఫస్ట్ మనం ఈవెంట్ మిషన్ ఆన్ చేయగానే ఈ 3 మిషన్కి సంబంధించినటువంటి 7 టాపులు పడతాయండి. ఆ 7 టాపులు పడితేనే మనం ఎగ్జాక్ట్గా ఈవీ మిషన్ 3 రన్నింగ్ కండిషన్లో ఉన్నట్టు. ఈ 3 రన్నింగ్ కండిషన్లో ఉన్నట్టు అప్పుడు అక్కడ ఉన్న ఏజెంట్లు కానీ ఎవరు కానీ ఆ 7 టాపులు చూపించి సో ఈ 3 మిషన్లు రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి చూపించిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఈ కంట్రోల్ టోటల్గా పీఓల ఆధ్వర్యంలో ఉంటుందండి. పీఓ గారు ఆధ్వర్యంలో ఉంటుందండి. ఈ పీఓ గారు ఆధ్వర్యం చేస్తారు. ఏ పర్సన్ అయితే వచ్చి ఇక్కడ ఓటేస్తారో ఏ సింబల్ ఇక్కడ ఈ ప్రస్తుతానికి డమ్మీ కాబట్టి మనం పార్టీ సింబల్స్ డమ్మీ సింబల్స్ తీసుకున్నాం. ఏ పర్సన్ అయితే ఓటేస్తారో ఇక్కడ సింబల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా ఇక్కడ సింబల్ డిస్ప్లే అవుతుంది. ఏ
డిస్ప్లే అయిన తర్వాత ఆ పేపర్ కట్ అయిపోయి ఒక బర్రె సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చి అయిపోయిన తర్వాత మాత్రం నెక్స్ట్ ఓటుకి మనం ఎలిజిబుల్. అయితే ఓటేసి అవుట్పుట్ కూడా గమనించాలి. మన బ్యాలెట్ యూనిట్ లో ఈ లైట్ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్ లో ఉంటేనే నువ్వు ఓటేయడానికి వస్తుంది. ఈ ఏది ఆఫ్ లో ఉంటుందో ఆఫ్ లో ఉంటే నువ్వు ఓటేసిన ఓకేనా. ఇప్పుడు అందరికి నేను ఒకసారి ఓటేసి చూపిస్తాను. అందరూ సంబంధించిన 260, 62, 87, 84, 85 ఈ సంబంధించిన బిఏఓకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరుగుతుందండి. దానికి సంబంధించిన బిఏఓ అందరూ ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు బిఏఓ అడుగుతుందండి. ఫస్ట్ మనకి కంట్రోల్మెంట్ లో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో దీన్ని బ్యాలెన్స్ ఆన్లైన్ కానీ ఇక్కడ మనకి బ్యాలెన్స్ లో గ్రీన్ కలర్ వస్తుంది. ఈ గ్రీన్ కలర్ కానీ ఎవరైనా దీనికి సంబంధించిన సింబల్ చూసుకుంటాం. చేస్తున్నారు కదా, ఇక్కడ వస్తుందో లేదో చూసుకోవచ్చు. చూసుకోండి. సో ఆ రకంగా ఎవరైనా వచ్చి మీ ఓటు చూసుకోండి. మేము ఉన్నవాడిని గుర్తుంచుకోవాలి. చేపల పుట్టిల ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి విక్రయించే కేసులో నిందితుడిగా ఉన్న చౌడుపల్లి దుర్గారావు మృతిని రాజకీయం చేస్తూ పోలీసులను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ అర్బన్ సీఏలు షేక్ షమీముల్లా, పి శరత్ బాబులు హెచ్చరించారు. మంగళవారం మాచర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐలు మాట్లాడుతూ అతను మరణానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. లోకల్ లీడర్స్ వజ్రం నాయక్, రెడ్డి నాయక్, మరి కొంతమంది టీడీపీ లీడర్లు దీన్ని అవకాశంగా తీసుకొని అక్కడి నుంచి బాడీని ఇమ్మీడియట్ గా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారు. మాయమాటలు తిప్పించేసి అక్కడ కూర్చోబెట్టి 5:30 తీసిన వీడియో ఇది. ఇందులో ఎక్కడ కూడా తాడు అనేది కనిపించలేదు. కానీ పోలీస్ ని మిస్లీడ్ చేయాలని, ఇన్వెస్టిగేషన్ ని పక్కదారి పట్టించాలని ఒక తప్పుడు రిపోర్టు తీసుకొని మళ్ళీ బోర్డు కలబట్టి ఇందులో ఆపి మళ్ళీ ఆయన ఎక్కించుకొని ఇంకా తీసుకొచ్చింది బయటికి. ఇది కాబట్టి ఇంకా పోలీసులు దాటి కూడా ఎక్కువ బాగా కేసులు బాగా ఎక్కువ పేరు కూడా తీసుకొచ్చుకున్నా సరే సాధ్యం వల్ల భయపడి ఉదయం నాకు ఇంటికి ఇంకా ఈ పని చేస్తున్నాడు. లేకపోతే సొంత ఇంకా దుర్గారావు ఈ పని చేయగలితే నేను వెళ్ళి ఇంకా బోర్డులో వెళ్ళి ఇంకా ఈ రకంగా దాంట్లో తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకొచ్చాను బయటికి. పోయి బోర్డు నీళ్ళు తిరగకుండా ఎస్ఐ గారు మాకు చెప్పాడు, మేము మా ఆఫీసులో చెబుతున్నాం కేసు కట్టాలని చూస్తునేసరికి ఈ బ్రహ్మాజీ ఒక వీడియో ప్రెస్ కి రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడంటే మొట్టమొదటి వీడియోలో ఎవరైతే ఈ చనిపోయిన అతని సొంత బామర్ది ఉన్నాడు, అతను కేసులో ఉన్నాడు, స్టేషన్కి వెళ్ళాలా, కండిషన్ బెయిల్ మీద ఉన్నాడండి. మీకు ముందు చెబుతున్నాను. ఈ దుర్గారావు అనే వ్యక్తి 101/23 NDPL కేసు, అంటే వేరే స్టేట్స్ కి చెందిన మద్యాన్ని మన స్టేట్ లో అమ్మే కేసు అన్నమాట. దాంట్లో ఇతను నిన్నటి దినం నాడు వెలుతి మండలం బంగారుపేట గ్రామంలో చౌడుపల్లి దుర్గారావు సన్ ఆఫ్ ముసలయ్య 39 ఏళ్ళు ఉంటాయండి. ఇతను రిజర్వాయర్ లో పడి చనిపోయాడు, తర్వాత ఉరేసుకొని చనిపోయాడు అనేసి 2 వర్షన్స్ మాకు ఉదయాన్నే వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇన్ఫర్మేషన్ మేము తీసుకుంటే
ఇనీషియల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ఈ దుర్గారావు అనే వ్యక్తి 5ంటికి చేపల వేటకనేసి అతని మరపడవ ఉంది, మరపడవలో సాగర్ రిజర్వాయర్ వాటర్స్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే 5 నిమిషాల తర్వాత అతని బామర్ది బ్రహ్మాజీ వెళ్ళాడు. అతను వెళ్ళి చూసిన వెంటనే ఏదైతే దుర్గారావు మరపడవ ఉందో మరపడవ రౌండ్ తిరుగుతుంది, ఆన్లో ఉంది, ఏదో నీళ్ళలో తాడు చుట్టుకొని పడిపోయి ఉన్నాడు అనేసి చెప్తే దాన్ని తీసుకొని, ఇదన్నీ బ్రహ్మాజీ చెప్పిన మాటలు తీసుకొచ్చి అతను ఒక్కడే నీళ్ళలోంచి తీసి పడవలో పెట్టి పుట్టి మీద ఇతను వచ్చిన పుట్టిలో పెట్టి ఇతను బయటకు తీసుకొచ్చానని చెప్పాడు. దాని మీద మాకు ఉదయం వేరే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది రిలయబుల్ సోర్సెస్ ద్వారా. మరపడవ ఆన్ చేసినప్పుడు, రిజర్వాయర్లోకి వెళ్ళి మరపడ ఆన్ చేసినప్పుడు ఆ ఇంజిన్కి తాడు చుట్టుకొని అది అకస్మాత్తుగా ఇతని మెడకు చుట్టుకొని నీళ్ళలో పడ్డాడు. దాంతో మరణం సంభవించింది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి పలు వార్డులను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పలువురికి ఆయన సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి చురకలు వేస్తూ బాధ్యతగా మెలగాలని ఆయన చెప్పారు. 106 వార్డు గర్భిణీ స్త్రీల వార్డును పరిశీలించిన సమయంలో మగవారు ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఉన్న వార్డులో మగవారిని ఎందుకు లోపలికి పంపించారంటూ ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు. ఈ విషయంలో నర్సింగ్ సిబ్బంది కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. అనంతరం కాన్పుల వార్డులో లైంగిక వేధింపులకు గురైన 3 ఏళ్ల చిన్నారిని ఆయన పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి వైద్య సేవలు అందించాలని ఆయన చెప్పారు. ఎవరండి డాక్టర్? నర్సులు ఎవరు ఇక్కడ? మీరేనా? స్టాఫ్ నర్సు మీరు? బెడ్షీట్ అంతా తొక్కుతూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా బట్ట తీసుకోమని చెప్పచ్చు కదా, శానిటరీ వాడు చెప్పు. రేపు పొద్దున రేపు బట్ట ఆవిడ వేయించు వాడు చెప్పండి. మీకు ఎన్ని ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఎన్ని మంతాలు మొత్తం ఇక్కడ? 40 దాకా అంటే 40 దాటిన తర్వాత 2000 కూడా 40 దాటింది అంటే నాకు తక్కువ కరెక్ట్ కనిపిస్తుంది. టెన్త్ పెరిగితే ఎప్పుడు ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ తక్కువ వస్తారు కదా. ఇప్పుడు కొద్దిగా లైట్గా ఉంది, రోజు క్రికెట్ ఆడుతూ ఉంటారు. మీ పేరెంట్ మీరేంటి? అదేనా సిటీజీ పెట్టినారే మళ్ళీ ఇచ్చిందే ఓకే. ఈసారి నైట్ చూస్తా ఉన్నారు. గ్రేట్
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ఇందులో భాగంగా భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భువనేశ్వర్కి మాజీ మంత్రి దేవినేని ఉమ, ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శాలువాలు పుష్పగుచ్చాలతో నాయకులు సత్కరించారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వర్ పర్యటించారు. రేపల నియోజకవర్గానికి భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ క్రమంలో చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వర్ పరామర్శించారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చూడండి చూడండి తీసుకో తీసుకున్నారు కదన్నా. నగరంలో ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నందివెలుగు రోడ్, ఎల్బీ నగర్, బాలాజీ నగర్, పాత గుంటూరు తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి బస్టాండ్ రోడ్, నందివెలుగు రోడ్, మున్సిపల్ స్కూల్ ఎదురు చెత్త కుప్పలు ఉండడంపై సంబంధిత సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎల్బీ నగర్ కల్వర్ట్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ వ్యర్థాలతో బ్లాక్ అయి ఉండడంపై సంబంధిత శానిటేషన్ సెక్రటరీ, ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డు, సచివాలయం వారీగా ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలన్నారు. మధ్యాహ్నం ప్రాధాన్యత క్రమంలో గ్యాంగ్ వర్క్ జరగాలని, కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్ల హాజరు నివేదిక ప్రతిరోజు ఇవ్వాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు కొందరు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలో కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైర్హాజరంటూ గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న నారాయణ పాఠశాలలో మంగళవారం ఘనంగా మాస్టర్ చెఫ్ పోటీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రావణి, ప్రవీణ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్, శ్రీనగర్ శాఖ పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి, కోఆర్డినేటర్ అనుపమ మేడం, ఏవో శ్రీనివాస్ మరియు పాఠశాల సిబ్బంది హాజరయ్యారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా సంక్షేమ పథకాలు పాల్గొని ఆనందించారు. వివిధ రకాల ఆహార పదార్థాలను, వాటిలో ఉన్న పోషక విలువల గురించి వివరించారు. ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, పౌష్టికాహారపు విలువల గురించి ముఖ్య అతిథులు వివరించారు. Okay. Next salad. Fruit salad. Yes. Okay. Next fruit salad. I cut up and I mix it up. Good. Very good. Please. Subject. Very good. Yes. Salt, lemon, sugar powder. Okay. Water. And mix it. Very good. Very good recipe it is. Okay. Red halwa. Okay. Okay. Video ka? Okay. Okay. Video. Like I was invited here to be a judge for this program.
I was very much impressed with the things kids have done. Kids were very good at cooking. Innovative ideas to vacharu. I was very much impressed, and I advise school to conduct more and more programs like this. Thank you. అండి నా పేరు ప్రవీణ్ కుమార్, నేను శ్రీనగర్ కాలనీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ని. పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా ఫుడ్ మీద అవగాహనతో ఏంటంటే హెల్దీ ఫుడ్, మోస్ట్లీ పిల్లలందరూ హెల్దీ ఫుడ్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చారు. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా వాళ్ళకి చాలా వెల్ ఎడ్యుకేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది చూస్తే పిల్లలు ఇన్ని రకాల డిఫరెంట్ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకొని రావడం. థ్యాంక్ యూ అండి, ఆపర్చునిటీ కూడా. Fireless sweet, flattened rice powder 1 cup, milk powder 2 spoons, ilachi powder spoon, kaju 1/2 cups, sugar powder 1/2 cups, ghee 1/2 cups, boiled milk 1/4 cups. All ingredients are taken into bowl and slowly add milk and mix well like dough. Take into bowl, cut into pieces. Shishtanil, I am studying 3rd class in Narayana English Medium School. Today I prepared fruit salad. As its fruit salad is healthy for our diet and body. My fruit salad is consists of apple, pomegranate, pineapple, orange, banana, watermelon, grapes and strawberry. We can also add honey. Thank you. Studying 5th class in Narayana English Medium School. Today my dish is carrot halwa. It's made up of carrots. Healthy for our health. My name is Jashrita. I am studying 5th class in Narayana English Medium School from Amravati branch. Today my dish is fruit salad. First we have to cut fruits into small pieces. After mix into milk. Fruits is apple, papaya, pomegranate and అంతా చాలా బాగుంది. ఈ క్రెడిట్ అంతా మన టీచర్స్ది, మన ప్రిన్సిపల్ సార్ది. మన ప్రిన్సిపల్ సార్ కోఆపరేషన్ లేనిది మనం ఏమీ ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ కండక్ట్ చేయలేము. సో ఈ నారాయణ స్కూల్లో చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. సో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కండక్టింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల పిల్లలకి ఎలా ఏమంటారు చిన్న చిన్న న్యాచురల్గా వాడే ఫుడ్స్ అవన్నీ హెల్దీ ఫుడ్స్ ఏంటి ఇంకా తెలియని కొత్త కొత్తవి కూడా తెలుసుకోగలుగుతున్నారు పిల్లలు. సెల్ఫ్ చేయడం వలన వాళ్ళు ఇంకా బెటర్గా మేము వితౌట్ కుకింగ్ ఎలాగా స్టవ్ ఏమి యూజ్ చేయకుండా మేము ఎలాగ సెల్ఫ్గా యూజ్ చేయగలుగుతాము, బయట ఇంగ్రీడియంట్స్ కొనుక్కొని కూడా మేము వితౌట్ కుకింగ్ చేసుకోగలుగుతాము అని వాళ్ళకి కొంచెం పిల్లల్ని
పాప ఇక్కడ 5th క్లాస్ చదువుతుందండి. మా పాప ఇక్కడ 5th క్లాస్ చదువుతుందండి. ఇలా యాక్టివిటీస్ అన్నీ చేయించడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వచ్చిన ప్రతిసారి కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇట్లానే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. థ్యాంక్ యూ అండి. And Mr. Praveen Garu, Indian Bank Manager, who are every year as chief guest, and gracing our Master Chef occasion. Shall I say it again? So we thank Dr. Shravanti Garu and Mr. Praveen Garu, Union Bank Manager, who has graced the occasion. Thank you very much. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.